గట్టి చెప్పు. చెల్లమ్మ ఏంది అటు తిరిగింది? చెల్లమ్మ హాయ్. ఏం చెప్తాను మీ ఇద్దరు? చెల్లమ్మ గుడ్ మార్నింగ్. ఇయ్యవా చెల్లమ్మకు? నువ్వు తినవా చెల్లమ్మ? ఆకలి అవుతుందా చెల్లమ్మ? తిను, నువ్వు తిను నైసి. బాగున్నా. అగో పడుతుంది కాదక్క. నైస్ వాళ్ళ ఇంటికి కంచెలు మా ఇంటికి వచ్చి చూస్తారు. ఇక చూడండి ఘనకార్యం ఎట్లయిందో. దోసపిండి మొత్తం పొంగిపోయింది. ముందే అనుకున్నా నేను అది పొంగుద్దని చెప్పి, అయినా సరే ఆ చిన్న గిన్నెలనే పెట్టిపోయినా. ఏం చేస్తాం ఇంకా, దాన్ని అంతా క్లీన్ చేసుకున్న దోశ వేద్దామని చెప్పి చట్నీ కోసం పల్లీలు అయితే వేపుతాను. ఇంకా ముందైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అవి అయితే అయిపోయినాయి. ఇంకా వారేయాలి, ఇంకొక రౌండ్ కూడా వేయాలి. చాలా బట్టలు అయిపోయినాయి. మా ముందు ఖాళీ లేదని చెప్పి అయితే పైన వేయడానికని పోయినా నేను. ఇంకా పైన అయితే బట్టలు కూడా ఆరేసిన, చాలా ప్లేస్ ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి అయితే చెప్పులు వేసుకోకుండా పోయినా నేను. కాళ్ళు అయితే మస్తు కాలినాయి, అసలు మస్తు ఎండ కొడుతుంది. ఇంకా అన్నం అయితే తిన్న మధ్యాహ్నం అయింది ఎగ్ కర్రీతోటి. సాయంత్రం ఇంకా యాజ్ యూజువల్ పార్క్కి అయితే పోతాను. ఈరోజు అయితే నైసి వెంచి వాళ్ళ మమ్మీ కూడా యాడ్ అయ్యిళ్ళు. నార్మల్గా అట్లా నైస్ ఆడుకుంటుంది అని చెప్పి తీసుకపోతే ఆ జారుడు బల్ల మీదనే చాలాసేపు ఆడింది. అద్దంటే అస్సలు ఏం లేదు. ఇంకా విన్స్ ఏమో ఏడుపు మొదలు పెట్టింది. ఆమె నా దగ్గరికి మధ్యలో అస్సలకే వస్తలేదు, అది ఎందుకో అర్థమవుతలేదు. చూస్తేనే ఏడుతుంది. ఒకప్పుడు మంచిగా ఉండేది, ఛాన్సేపు ఉండేది. ఇప్పుడు మర్చిపోయింది కావచ్చు, కొంచెం పెద్దగా అవుతుంది కదా. ఇంకా ఆమె ఏడుస్తుందని చెప్పి అయితే ఇంటికైతే స్టార్ట్ అయినాము. ములక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, కాకపోతే ఎవ్వరు తెంపుకుంటలేరు. ఇంకా మనకెందుకు ల్యాన్స్ అప్పుడే కూకున్నాం. ఇంకా వాళ్ళైతే పోతాళ్ళు, నాకు అందుకే బాయ్ చెప్పిళ్ళు. నేను మళ్ళీ వస్తానైతే చెప్పిన. మా మరిది నేనైతే మళ్ళీ అయితే వచ్చేసినాము వాళ్ళ ఇంటి కాడ. మా మరిది దగ్గర ఉన్నప్పుడేమో మంచిగా ఉంటుంది, నన్ను చూడంగానే ఏడుతుంది. అదేందో నాకు అస్సలు అర్థమైతే లేదు. ఇంకేందో లే అని చెప్పి అయితే సప్పుడే కూకున్నా. వీళ్ళతో కోసేపు మాట్లాడి మా మరిది రిటర్న్ పోయిండు. ఇంకా వీళ్ళిద్దరేమో పడుకునే టైం అయింది. ఇప్పుడు వీళ్ళ మమ్మీకి వీళ్ళిద్దరిని పడుకోబెట్టడం ఒక పెద్ద టాస్క్. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఏమో అని చెప్పి అయితే వీళ్ళిద్దరితో మన వ్లాగ్ ఇంతటితో అయితే సమాప్తం. ఇంకా వీళ్ళతో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్.